ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? మీ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉన్నారా? ప్రియులారా, మీరందరూ కూడా ఎప్పుడూ ప్రభులో ఆనందించాలని, సంతోషంగా ఉండాలని మీకోసం ఎల్లప్పుడూ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. సో ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రియులారా, దేవుడు మనందరినీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపుతో ఆయన పిలుస్తున్నారు. నరులారా రండి అని దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తున్నాడు. ఆది కాండంలో ఆదాముని పిలిచాడు. హల్లెలూయా. 3వ అధ్యాయంలో మనం చూస్తాము. 9వ వచనంలో ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావని ఆదాముని పిలిచాడు. తర్వాత కయీనుని పిలిచాడు. అలా మనం హనోకుని, తర్వాత నోవాని, ఒక్కొక్క పిలుపు అంటే దేవుడు మనిషితో మాట్లాడినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బాధ్యత, ఒక ఆశీర్వాదాన్ని ఆయన ఇచ్చాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సో ఈరోజు దేవుడు మనల్ని కూడా ఒక ఉద్దేశంతో పిలుస్తున్నాడు ప్రియులారా. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఆయన సృష్టించాడు. యెషయా గ్రంథంలో 43:21 వచనంలో మనం చూస్తే ప్రభు చెప్తున్నాడు, నేను నా కోసమే, నా నిమిత్తమే నిర్మించినటువంటి నా ప్రజలు, నేను సృష్టించుకున్నటువంటి నా ప్రజలు నా స్తుతులను పాడువారు అని ప్రభు చెప్తున్నారు. నా స్తుతులను పాడడానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఆయన నామాన్ని మహిమపరచడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే ఆయన కోసం ఈ లోకంలో మనం జీవించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకానికి దీవెనగా ఉండడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. మన మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో చూసినట్లయితే మరి 12, 13, 14 వచనాలలో ప్రియులారా ప్రభు చెప్తున్నాడు, మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు. మనం ఈ లోకానికి ఉప్పుగా ఉండడానికి ఆయన పిలిచాడు. ఉప్పు ప్రతి కూరలో, ప్రతి వంటలో ఉప్పు లేకపోతే ఎలా ఉంటుందండి? అసలు టేస్ట్ ఉండదు, మనకి తినబుద్ధి కాదు. అలాగనే దేవుడు మనల్ని ఉప్పుగా చేశాడంట. అంటే మనం ప్రతి చోట కూడా, అంటే మనుషుల మధ్యలో మనం ఉన్నామంటే మనము ఒక రుచిగా ఉండాలి, ఒక టేస్ట్ ఇవ్వాలి, ఒక అక్కడ ఆ ప్రజల మధ్యలో ఒక సంతోషాన్ని మనం ఇవ్వాలి. అంతేగాని ఉప్పు ఎక్కువైనా కూడా తినలేం కదండి. తక్కువైనా తినలేము, ఎక్కువైనా తినలేము. అంటే అది ఎంత ఉండాలో అంత మోతాదులో ఉండాలి. మనం కూడా ఈ లోకంలో మనం ఎంతవరకు మనం ప్రజలతో ఉండాలో, ఎంతవరకు మనం వాళ్ళతో మరి మింగిల్ అవ్వాలో, కలిసి ఉండాలో అంతవరకు మనం ఉండాలి. ఎక్కువగా మాట్లాడినా ఎవరు మన మాటలు వినలేరు. అసలే మాట్లాడకుండా ఉన్నా కూడా ఏంటి అసలు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాము కానీ వాళ్ళు ఏం మాట్లాడలేదు అని ఫీల్ అవుతారు. సో మనం మన దగ్గరకు వచ్చిన వాళ్ళని, మనం కలుసుకున్న వాళ్ళని మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన యొక్క నడవడిక ద్వారా వాళ్ళకి రుచిని ఇవ్వాలన్నమాట, సంతోషాన్ని ఇవ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అలాగే ప్రభు చెప్తున్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు. ఇప్పుడు లైట్ లేకపోతే ఏం పని చేయలేము. ఇంట్లోకి రాగానే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే లైట్ వేస్తాం కదా. లైట్ లేకపోతే మనకి ఎక్కడ ఏముంది, ఏం కనిపించదు, ఎవరి ముఖాలు కనపడవు. సో లైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా మనకి ప్రాధాన్యమైనది. మనం బయటికి వెళ్ళినా మనకు లైట్ కావాలి. సో దేవుడు మనల్ని ఒక ఇంటికి నేను వెలుగుగా చేస్తాననలేదు, ఒక వీధికి నేను వెలుగుగా చేస్తాననలేదు. ఏమన్నాడు ఆయన? మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. దేవుడు మనల్ని లోకానికే వెలుగుగా చేశాడు. సో ఆ వెలుగు ఏంటి? యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు 12వ వచనంలో, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. దేవుడే ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. నీతి సూర్యుడు ఆయన, ఉదయించే సూర్యుడు, నీతి సూర్యుడు, మరి వేకువ చుక్క అని ఆయనకి పేరు. మరి యేసు ప్రభు ఈ లోకానికి వెలుగుగా ఉన్నాడు. ఆ లోకానికి వెలుగైన యేసయ్య నీ హృదయంలో ఉంటే, నీ జీవితంలో ఉంటే, నీలో ఉన్న ఆ వెలుగు ఈ లోకమంతటా ప్రకాశించాలి. ఈ లోకంలో నువ్వు వెలగాలంటే అర్థం ఏంటి ప్రియులారా? నీలో ఉన్న ఆ వెలుగుని యేసయ్యను ఈ లోకానికి నువ్వు చూపించాలి. మీ సత్క్రియలు, మీ యొక్క మంచి పనులు, మీ యొక్క ప్రేమ, మీ యొక్క మాటలు, మీ యొక్క క్రియలు, ఇవన్నిటి ద్వారా మీరు తండ్రిని మహిమపరిచే విధంగా ఈ లోకంలో మీ మంచితనాన్ని
మరి ప్రజల ఎదుట మీరు చూపించండి అని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. మీ వెలుగును ప్రకాశింపనివ్వండి. ఏ విధంగా ప్రకాశింప చేయాలి? మన మంచి క్రియలు, మేలు చేయాలి, మన చేతనైనటువంటి సహాయం చేయాలి. మాట సహాయం కానీ, మన చేతుల ద్వారా సహాయం కానీ, ఆర్థిక సహాయం కానీ, మరి లేకపోతే భోజనం, అన్నదానం కానీ, ఏదో ఒకటి ప్రియులారా మనం సాధ్యమైనంత మనం చేసినప్పుడు మనం ఒక సాక్షిగా ఈ లోకంలో యేసు ప్రభు బిడ్డలుగా మనం కనిపిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో దేవుడు కొంతమంది వ్యక్తుల్ని పిలిచాడు. ఆయన పిలిచి వాళ్ళని ఏం చేశాడంటే వాళ్ళని ఆశీర్వదించి ఈ లోకానికే దీవెనగా, ఈ లోకానికే ఆశీర్వాదంగా మార్చాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం మొట్టమొదటిగా చూసుకుంటున్నాము 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముని దేవుడు పిలుస్తున్నాడు. ఆయన ఉన్నటువంటి దేశము నుండి, ఆయన ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతము నుండి, తన కుటుంబము నుండి దేవుడు పిలిచి చెప్తున్నాడు, అబ్రహాము ఇదిగో నేను చూపించే దేశానికి వెళ్ళు. ఆయన ఏ దేశాన్ని చూపిస్తున్నాడు? ఇజ్రాయెల్ దేశం, కానాను దేశాన్ని చూపిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో నేను చూపించే దేశానికి నువ్వు అన్నీ విడిచిపెట్టి వెళ్ళాలి. నీ సొంత తల్లిదండ్రులని, నీ యొక్క బంధుమిత్రులని, నీ స్నేహితులని, ఎప్పటి నుంచో నువ్వు ఉన్నటువంటి ఆ యొక్క గృహాన్ని, ఆ దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలని చెప్పినప్పుడు అబ్రహాము మరి ఎందుకు ప్రభువా, ఎక్కడికి ప్రభువా, ఎంత దూరం ప్రభువా ఏమీ అడగలేదండి. ఆయన విధేయత చూపించాడు, దేవుని మాటను నమ్మాడు. అంతేకాదండి, ప్రభు అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదించేదను, నేను నిన్ను దీవిస్తాను, నీవు ఈ లోకానికి దీవెనగా ఉంటావు, నిన్ను దీవించిన వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించిన వారు శపించబడతారు, నీ ద్వారా సకల జాతి జనులు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడదురు. అంటే ఈ లోకానికే దీవెనగా దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు, అబ్రహాముని పిలుస్తున్నాడు. హల్లెలూయా. దేవుని పిలుపుని ఆయన అంగీకరించి దేవుని వెంబడించాడు. ప్రియులారా, ఎక్కడో ఉన్నటువంటి ఆ యొక్క ఊజు దేశంలో నుండి మరి ఎక్కడికి వెళ్ళాడండి? నాహోరుకు వచ్చాడు. అక్కడి నుంచి మళ్ళీ కానాను దేశానికి వచ్చాడు. అయితే మధ్యలో ఎన్నో ఆటంకాలు వచ్చాయి తన జీవితంలో. లోతును వెంట పెట్టుకొని వచ్చాడు. తర్వాత హాగర్ని వివాహం చేసుకున్నాడు. హాగర్ ద్వారా మరి ఇష్మాయిల్ని కన్నాడు. ఇవన్నీ జరిగినాయి, కొన్ని తప్పులు జరిగినాయి. కానీ చివరిగా ఆయన దేవుని మాట మీద నిలబడ్డాడు. హల్లెలూయా. 100 సంవత్సరాలలో దేవుడు ఆయనకి సంతానాన్ని ఇచ్చాడు, ఇస్సాకుని ఇచ్చాడు. ఇస్సాకు ద్వారా దేవుడు అన్నాడు, నీకు గొప్ప జనాంగానే, నేను ఆకాశ నక్షత్రాల్లాగా నిన్ను ఆశీర్వదించబోతున్నాను, ఇసుక రేణువులాగా నీ సంతానం ఉంటుంది అని ఆయన చెప్పాడు. సేమ్ అదే విధంగా జరిగింది. ప్రియులారా, అబ్రహాము దేవుని పిలుపుకు లోబడ్డాడు. ఈరోజు దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడు. నీవు కేవలము నీ ఆశీర్వాదం కోసం మాత్రమే కాదు, నీ కుటుంబం మాత్రం దీవించబడితే సరిపోదు. నువ్వు కొన్ని వేల మందికి, లక్షల మందికి, ఈ లోకానికే దీవెనగా ఉండాలి. ఎందుకంటే దేవుడు పలుకుతున్న మాట అండి, ఇది నా మాట కాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. మదర్ తెరిసా అండి, మదర్ తెరిసా ఎక్కడో పుట్టారు కదా, అమెరికా దేశంలో. ఆమె అక్కడ మరి వాళ్ళ దేశంలోనే ఉండిపోయి అక్కడే ఆమె సేవ చేయొచ్చు కదా. ఎందుకు తను మన ఇండియాకి వచ్చారు, భారతదేశానికి వచ్చారు, కలకత్తా రాష్ట్రానికి వచ్చారు. దేవుడు ఆమెను పిలిచాడు. హల్లెలూయా. ఆమె పుస్తకాలు మనం చదివినప్పుడు మనకు తెలుస్తుంది, దేవుడు ఆమెతో మాట్లాడాడు. నా బిడ్డ, నువ్వు ఇక్కడికి వెళ్ళు, పలానా చోటుకి వెళ్ళు, నువ్వు అక్కడ ఈ సేవ చేయి అని చెప్పినప్పుడు ఆమె దేవుని పిలుపుకు లోబడి ఆమె చిన్నగా స్టార్ట్ చేసిందండి. చిన్నగా, ఆమెకి ఒక ఇల్లు కూడా లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు. కానీ ఆ కుష్టు రోగులకి సేవ చేయడం స్టార్ట్ చేసింది. ఆమెకి ఒక్కొక్కటి అన్నీ కూడా సమకూర్చబడ్డాయి. ఈరోజు మదర్ తెరీసా అంటే ఈ లోకంలో, ప్రపంచంలో తెలియని వాళ్ళు ఎవరు లేరండి. హల్లెలూయా. ఆమె ఒక హిస్టరీలో, ఒక చరిత్రలో ఒక ఆమె ఒక పుస్తకంలోకి ఎక్కారు. ఆమె హిస్టరీ పిల్లలందరూ కూడా చదువుకుంటున్నారు. చిన్నప్పుడు మేము కూడా చదువుకున్నప్పుడు మాకు కూడా మదర్ తెరీసా టెక్స్ట్ బుక్ ఉండింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆమె ఎలా ఈ లోకానికి ఒక వెలుగుగా మారిందండి. అందరికీ తెలుసు ఆమె ఒక క్రిస్టియన్.
యేసు ప్రభుని ఆరాధించే వ్యక్తి అని తెలుసు. ఆమెను ప్రేమించిన వాళ్ళందరూ ఆమె ఆరాధించిన యేసు ప్రభుని కూడా ప్రేమిస్తారు. ఆమె ఎవరిని చూపించిందండి? క్రీస్తుని చూపించింది, యేసయ్యను చూపించింది, యేసయ్య ప్రేమను చూపించింది. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమెను అడిగారంట, అమ్మా నువ్వు ఎలా ఈ కుష్ఠరోగులకి ఎట్లా సేవ చేయగలుగుతున్నావు? వాళ్ళు వామిటింగ్ చేసుకుంటే ఆమె చేతుల్లో పట్టడము, వాళ్ళ పుండ్లు శుభ్రం చేయడము, వాళ్ళకి తినిపించడం, ఇది ఎలా సాధ్యం? అసలు ఇంత ప్రేమ నీకు వాళ్ళ మీద ఎట్లా కలుగుతుంది? సొంత తల్లిదండ్రులకు కూడా చేయలేరు కదా, సొంత బిడ్డలకు కూడా అలాగా చేయలేరు, కానీ నువ్వు ఎలా చేస్తున్నావు? ఓకే, చాలామంది తల్లిదండ్రులు బిడ్డలకు చేస్తారు, కానీ వాళ్ళ తల్లిదండ్రులకు చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది అండి. అయితే ఆమె చెప్పిన సమాధానం ఒక్కటే, నేను ప్రతి కుష్ఠరోగిలో, ప్రతి రోగంతో ఉన్న వ్యక్తిలో, పేదవాణిలో నేను యేసు ప్రభుని చూస్తున్నాను. హల్లెలూయా. నేను యేసు ప్రభుని చూస్తున్నా కాబట్టి నేను వాళ్ళకి సేవ చేస్తున్నాను అనుకోవట్లేదు, నేను యేసయ్యకే సేవ చేస్తున్నాను. చూడండి, యేసు ప్రభు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మరి ఆయన చెప్పారు. ఏమని చెప్పారండి? ఈ చిన్న వాణిలో మీరు ఒక్కరికి చేస్తే అది నాకు చేసినట్లే అన్నారు. మీరు ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చారా, అది నాకు ఇచ్చినట్లే. మీరు ఎవరికైనా వస్త్రాలు ఇచ్చారా, అది నాకు ఇచ్చినట్లే. మీరు ఎవరికైనా రోగులని సందర్శించారా, మీరు నన్ను సందర్శించారు. జైల్లో ఉన్న వాళ్ళని చూడడానికి వెళ్ళారా, మీరు నన్ను చూడడానికి వచ్చారు. అంటే మనుషులకి ఎవరికి చేసినా అది ఎవరికి చేసినట్టు అండి? దేవునికి చేసినట్లే. ఆ పాయింట్లో మదర్ తెరీసా గారు మరి కుష్ఠరోగులకి సేవ చేయగలిగారు. ఆమె లోకానికి వెలుగుగా మారింది. ప్రియులారా, నిజంగా ఈరోజు యేసు ప్రభు నీలో ఉన్నారు అని నువ్వు నమ్ముతున్నావా? ప్రతిరోజు దేవుని యొక్క సప్రసాదం క్రీస్తు శరీరను తీసుకుంటూ ఉన్నావు. ప్రతి ఆదివారము దివ్యబలి పూజలో పాల్గొని మరి ఆ ప్రభు యొక్క శరీరాన్ని భుజిస్తూ ఉన్నాం, అవునా? మరి యేసయ్య మనలో ఉన్నారని నమ్ముతున్నాం. మరి మనలో ఉన్న యేసు ప్రభుని, ఆయన ప్రేమను మన కనీస ఇంట్లో ఉన్న వాళ్ళకి చూపిస్తున్నామా? మన బంధువులకు చూపిస్తున్నామా? ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చూపిస్తున్నామా? దేవుని ప్రేమను మనం ఎంతమందికి పంచగలుగుతున్నాం? దేవుడు అంటున్నాడు, మీరు ఈ లోకానికే వెలుగుగా ఉన్నారు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ లోకంలో మనము ఏమి సంపాదించినా, ఎంత మనం చేసినా కూడా, మనకి ఎన్ని ఉన్నా కూడా దేవుని కొరకు మనం జీవించకపోతే, లోకానికి వెలుగుగా మారకపోతే, ఆ వెలుగైన ప్రభుని ఈ లోకానికి మనం పంచకపోతే, ఆయన ప్రేమను పంచకపోతే మన జీవితము వేస్ట్ అయిపోతుంది, వ్యర్థమైపోతుందమ్మా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము మరి దేవుడు చెప్పినటువంటి చోటికి వెళ్ళాడు, దేవుణ్ణి అనుసరించాడు, దేవుని మార్గంలో నడిచాడు, దేవుని ఆజ్ఞలు పాటించాడు. ఆ యెహోవా దేవుని, ఆ యావే దేవుని మాత్రమే ఆరాధించాడు. ప్రియులారా, ఆయన అడిగాడు, ఇదిగో నీ కుమారుని నాకు బలిగా ఇవ్వు అంటే ఆయన విధేయత చూపించాడు. ఆ కుమారుని ఇస్సాకుని బలిగా అర్పించాడు. కానీ దేవుడు అతన్ని బలిగా తీసుకోలేదు. కానీ అతని ప్లేస్లో ఇంకొక గొర్రెపిల్లను, ఆ గొర్రెపిల్ల యేసు ప్రభుకి గుర్తుగా ఉన్నటువంటి ఆ గొర్రెపిల్లను ఆయన స్వీకరించాడు. సో దేవుడు చెప్పాడు, ఇదిగో నీవు ఆదికాండం 22వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు, నీ కుమారుడి కంటే కూడా నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించావు కాబట్టి, నేను చెప్పింది ఏది కూడా నువ్వు చేయకుండా ఉండలేదు, అన్నీ నా కోసం నువ్వు చేసావు కాబట్టి నేను ఈ లోకానికే నిన్ను ఆశీర్వాదముగా మారుస్తున్నాను. నీ ద్వారా ఈ భూజనులందరూ కూడా దీవించబడతారు. హల్లెలూయా. ఈరోజు అబ్రహాము సంతానం ఇశ్రాయేలీలు, యూదులు. అబ్రహాము సంతానం మరి ఇష్మాయేలీలు. అబ్రహాము సంతానం క్రైస్తవులు కూడా అబ్రహాము సంతానముగా పిలువబడుతున్నారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి అబ్రహాము ద్వారా దీవించబడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు జక్కయ్యను చూసి పలికాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము కుమారులుగా పిలువబడుతున్నారు. అందుకే ప్రభు చెప్పాడు కదా, నీ సంతానం ఆకాశ నక్షత్రాల్లాగా చేస్తానన్నాడు. మరి ఇప్పుడు ఎంతోమంది, ఎన్నో లక్షల కోట్ల మంది బిడ్డలు అబ్రహాముకి కలిగారు. హల్లెలూయా. అలాగే ప్రియులారా, దేవుడు నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో మోషేను కూడా పిలుస్తున్నాడు. చూడండి,
దేవుడు ఎవరినైనా పిలిచారు అంటే ఒక గొప్ప ఆశీర్వాదం కోసం పిలుస్తున్నాడు, ఒక గొప్ప ఉజ్జీవం కోసం పిలుస్తున్నాడు. ఇప్పుడు దేవుడు మోషేని ఎన్నుకునేటప్పుడు, పిలిచేటప్పుడు ఇజ్రాయేలీలు వాళ్ళు చాలా లక్షల మంది అభివృద్ధి చెందారు. కానీ వాళ్ళందరూ బానిసలుగా ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు ప్రియులారా. ఆ బానిసత్వం నుండి విడిపించడానికి ఎవరు లేరు. దేవుడు మోషే పట్ల ఆయన ప్రణాళిక ఏంటంటే ఈ ప్రజలందరినీ కూడా ఆ బానిసత్వం నుంచి బయటికి తీసుకొని రావాలి. కాబట్టి దేవుడు మోషేను దర్శించి ఆ మండుచున్న పొదలో మోషేను పిలిచాడు. మోషే మోషే, ప్రభువా ఇదిగో నీ దాసుడను చిత్తము ప్రభువా అన్నాడు. ఇదిగో నా ప్రజలని ఐగుప్తు దేశంలో నుండి విడిపించుకొని తీసుకొని రా. వాళ్ళ బాధను నేను చూశాను, వాళ్ళ కష్టాన్ని నేను చూశాను, వాళ్ళ బానిసత్వాన్ని నేను చూశాను, నిన్ను పంపిస్తున్నాను, నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు మోషే చాలా సాకులు చెప్పాడండి. చెప్పిన వెంటనే విధేయత చూపించలేదు. అందరూ ఒకేలాగా ఉండరు కదా. కొంతమంది వెంటనే వెళ్తారు, కొంతమంది కొద్దిగా ఆలస్యంగా వెళ్తారు, కొంతమంది మొండి చేస్తారు. హల్లెలూయా. సో మోషే అన్నాడు, ప్రభా నేను వెళ్ళలేను ప్రభా, నాకు మాటలు సరిగ్గా రావు నాయనా, నేను నత్తివాడిని అయ్యా, ఇంకెవరన్నా పంపించినైనా అని అన్ని సాకులు చెప్తా ఉంటే దేవుడు ఆయన వదిలిపెట్టాడా? లేదు. నువ్వు వెళ్ళాల్సిందే, నాకు నువ్వే కావాలి, వెళ్ళు అని దేవుడు అతన్ని గద్దించాడు, కోపపడ్డాడు. ఇదిగో నీకు సూచనలు ఇస్తున్నాను, ఈ అద్భుతాలు ఇస్తున్నాను, నీ చేతులు ఈ కర్ర ఇస్తున్నాను, ఈ కర్ర ద్వారా నువ్వు అద్భుతాలు చేయి అని మోషేని పంపించినప్పుడు మోషే చివరికి దేవునికి విధేయత చూపించి బయలుదేరాడు. ప్రియులారా, మోషే ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. 10 తెగుళ్ళు అతని ద్వారా ఐగుప్తు దేశంలో ఆ ఐగుప్తీలని బాధ పెట్టించాడు. అయినా కూడా వాళ్ళు మారలేదు. ఆ ఫారో హృదయం కఠినమైపోయింది. లాస్ట్కి వాళ్ళ యొక్క ప్రథమ సంతానం ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి తొలి సంతానం మరణించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మాత్రం కాపాడబడ్డారు. వాళ్ళు ఎలా కాపాడబడ్డారు? వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ గృహాలను రక్షించడానికి ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క గొర్రెపిల్లను వధించమని ప్రభు చెప్పాడు. అదే పస్కా పండుగ. ఆ గొర్రెపిల్ల రక్తము గుమ్మాల మీద పూసినప్పుడు మరణపు దూత దాటిపోతాడు అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా అలా చేశారు. ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, యేసు ప్రభుకే గుర్తుగా ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు మన స్థానంలో మన పక్షంగా ఆయన సిలువలో మరణించాడు. కాబట్టి ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ దాన్ని గుర్తుగా గొర్రెపిల్లను వధించి ఆ యొక్క రక్తమును గుమ్మములకు పూసి ఆ యొక్క మాంసమును వాళ్ళు భుజించిన తర్వాత ఆ రాజు చెప్తున్నాడు, వెళ్ళిపోండి, ఇంకా మీరు అందరూ ఉండొద్దు, వెళ్ళిపోండి. ఫరో రాజు హృదయం అప్పుడు కరిగిందండి. అందరూ బయలుదేరి వచ్చేసారు. ఎర్ర సముద్రాన్ని కూడా దేవుడు చీల్చేశాడు. ఎర్ర సముద్రాన్ని దాటి వాళ్ళు బయటికి వచ్చేసారు. కానీ వాళ్ళందరినీ తరుముతూ ఫరో సైన్యం వెనకాల వస్తూ ఉంది. అయితే ఆ ఫరో సైన్యం మొత్తం కూడా ఆ యొక్క ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ప్రియులారా, మోషేను దేవుడు పిలిచాడంటే ఒక గొప్ప పిలుపు. కేవలం నిన్ను మాత్రమే దీవిస్తానని దేవుడు ఎక్కడా చెప్పలేడు. అబ్రహాంతో నిన్ను మాత్రమే దీవిస్తాను, నీ కుటుంబాన్ని దీవిస్తాను అనలేదు. నీ ద్వారా ప్రపంచాన్ని నేను దీవిస్తాను. హల్లెలూయా. మోషేని, ఇదిగో నేను నా ప్రజలను విడిపించడానికి నిన్ను పంపిస్తున్నాను. ఇజ్రాయేలు ప్రజలను మొత్తాన్ని విడిపించడానికి దేవుడు మోషేను వాడుకున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా మళ్ళీ కానాను దేశానికి రప్పించబడ్డారు. 40 సంవత్సరాలు ఇజ్రాయేలు ప్రజలని ఎంతో చక్కగా నడిపించాడు. ఎన్నో ఆటంకాలు, ఎన్నో భయంకరమైన కార్యాలు జరిగినాయి, ఎన్నో శోధనలు వచ్చాయి. అయినా కూడా మోషే దేవుని పిలుపులోనే ముందుకు వెళ్ళాడు. హల్లెలూయా. 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన టైం అయిపోయింది, దేవుడు ఆయనని పరలోకానికి తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మనం తర్వాత చూస్తున్నాము, ఏలియా ప్రవక్త ద్వారా ఎలీషాని ఆయన పిలుస్తున్నాడండి. ఎలీషా ప్రవక్తని మొదటి రాజుల గ్రంథంలో మనం చూస్తున్నాము. ఎలీషా ఆయన ప్రవక్తగా మారక ముందు ఆయన ఆ పొలం పని చేస్తూ ఉన్నాడు. ఎడ్ల చేత ఆ యొక్క పొలాన్ని దున్నుతూ ఉన్నప్పుడు ఏలియా ప్రవక్త ద్వారా ఎలీషాని దేవుడు పిలుస్తున్నాడు. ఆయన దుప్పటి ఆ ఎలీషా మీద వేసినప్పుడు తను వెళ్ళి, అంటే అది సేవకు పిలుపు అనమాట. వస్త్రము, ఇప్పుడు చూడండి, వస్త్రాలు చాలా ఇంపార్టెంట్. మన గురువులు పూజా వస్త్రాలు ధరిస్తారు. ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రం, అభిషేకించబడినటువంటి వస్త్రాలు వాళ్ళ ఆర్డినేషన్ టైంలో వాళ్ళకి ధరింపజేస్తారు కదా. అలాగే యాజకులకి ప్రత్యేకమైన వస్త్రాలు దేవుడు, యావే దేవుడు
పాత నిబంధనలో ఇచ్చాడు. మరి అలాగే ఈ యొక్క వస్త్రము, అభిషేకించబడినటువంటి వస్త్రము, ఏలియా కప్పుకునేటువంటి ఆ వస్త్రము ఎలీషా మీద ఇట్లా వేసినప్పుడు ఆయన అన్నీ విడిచిపెట్టి దేవుణ్ణి ఫాలో అయ్యాడు, ఏలియాని ఫాలో అయ్యాడు, ఏలియాని వెంబడించాడు. ప్రియులారా, అంటే దేవుడు పిలుపు ఎప్పుడు నీకు వస్తుందో తెలియదు. నువ్వు ఒక పని చేస్తూ ఉన్నావు, సపోజ్ నీకు సేవ చేయాలని అనిపించింది, అంటే ఆ సేవకు పిలుపు మరి దేవుడు నిజంగా నీతో మాట్లాడుతూ ఉన్నట్లయితే వాక్యం ద్వారా, మరి కొన్ని దర్శనాల ద్వారా, కళల ద్వారా నీకు బలంగా ప్రేరేపణ వస్తుంది. నేను దేవుని పని చేయాలి, దేవుని సేవ చేయాలి అని నీకు ప్రేరేపణ వస్తే నువ్వు ఏదైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంతోమంది అలాగా మరి దేవుని సేవకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, దేవుని సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జాబ్ వదిలిపెట్టి, వాళ్ళ ఆస్తులు వదిలిపెట్టి, వాళ్ళ పొలాలు వదిలిపెట్టి దేవుని కొరకు వచ్చి దేవుని పని చేసిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి లూకాసు వార్తలో 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, యేసు ప్రభు తన శిష్యులని కూడా ఏ విధంగా పిలిచాడు. మరి శిష్యులు ఈ లోకంలో కష్టపడతా ఉన్నారు, చేపలు పట్టుకోవడంలో, ఆ చేపల వలలు కడగడంలో, ఇంకా ఇదే జీవితం అనుకుంటున్నారు. కానీ దేవుడు వాళ్ళని దానికోసం ఎన్నుకోలేదు. హల్లెలూయా, ఒక ప్రత్యేకమైన పిలుపు. నీవు ఈ లోకానికి వెలుగుగా ఉండాలి అంటే, నీవు అనేక మందికి దీవెనగా ఉండాలంటే కొన్నిటిని నువ్వు విడిచిపెట్టాలి. అబ్రహాము తన దేశాన్ని, తన ఇంటిని, తన బంధువులను విడిచిపెట్టాడు. మోషే తను ఎక్కడైతే, ఏ దేశంలో అయితే ఉన్నాడో ఆ దేశాన్ని ఆయన విడిచిపెట్టి దేవుడు పంపించిన ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. హల్లెలూయా. ఇక్కడ మరి ఎలీషా కూడా తన పొలాన్ని, తన ఎద్దులని, తన తల్లిదండ్రులు అన్నీ విడిచిపెట్టి ఏలియాను వెంబడించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ మనం చివరిగా చూస్తున్నాము, పేతురు మరి ఆ చేపలు పడుతూ ఉన్నప్పుడు ఒక్క చేప కూడా దొరకలేదు. కానీ యేసు ప్రభు ఆ పడవలో ఎక్కి ఆయన కుడివైపున వల వేయమన్నప్పుడు, వల వేసినప్పుడు వల నిండా చేపలు వచ్చాయి. అయితే పేతురు యేసు ప్రభు పాదాల మీద పడిపోయాడు. ప్రభా, నేను పాపిని, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పినప్పుడు యేసయ్య చెప్తున్నాడు, భయపడవద్దు, నీవు ఇప్పటి నుంచి మనుషులను పట్టే జాలరిగా మారుతావు. హల్లెలూయా. నువ్వు ఇప్పటి వరకు లోకాన్ని పట్టుకున్నావు, లోకంలో ఉన్నటువంటి వాటిని సంపాదించాలని ఈ లోకం మీద ఆశలు పెట్టుకుని ఉన్నావు. కానీ ఇప్పుడు నువ్వు ఆ లోకాన్ని వదిలిపెట్టేసేయి, నువ్వు నన్ను వెంబడించు, మనుషులను పట్టే జాలరిగా నేను చేస్తాను. ప్రియులారా, ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి పిలుపు, నీవు మనుషులను పట్టే జాలరిగా మారాలి. ఆమేన్. యేసు ప్రభు కోసము ఆయన ప్రేమను చాటించే వ్యక్తిగా మారాలి, ఆయన వెలుగును చూపించే వ్యక్తిగా మారాలి, నీలో ఉన్న యేసయ్యని లోకానికి పంచే వ్యక్తిగా మారాలి, నీలో ఉన్న ఆశీర్వాదాన్ని ఈ లోకానికి పంచే వ్యక్తిగా మారాలి, నువ్వు అందరికీ దీవెనగా మారాలి. దేవుడు నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. అబ్రహామును దీవించినట్లు, మోషేను దీవించినట్లు, మరి పేతుర్ని వాడుకున్నట్లుగా దేవుడు మనల్ని కూడా ఆయన వాడుకోవాలని చూస్తున్నారు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అవును తండ్రి, నువ్వు పిలిచే దేవుడవు నాయనా. అయా, ఫస్ట్ నుంచి కూడా నువ్వు ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నావు నాయనా. ఎవరైతే నీ పిలుపును అంగీకరించి నిన్ను వెంబడించారో నాయన, వారిని నువ్వు దీవెనగా మార్చావు, ఈ లోకానికే దీవెనగా మార్చావు, వారి ద్వారా ఈ లోకాన్ని దీవించావు నాయన. ఈ లోకానికి మీరు వెలుగు అన్నావు, ఉప్పు అన్నావు దేవా. అయా, మమ్మల్ని కూడా వెలుగుగా మార్చండి, ఉప్పుగా మార్చండి, దీవెనగా మార్చండి నాయన. పేతురుతో మీరు చెప్పినట్లుగా మనుషులను పట్టే జాలరుగా నువ్వు మారుతావు అన్నావు దేవా. అవును ప్రభా, మేమందరం కూడా నాయన మనుషులను పట్టే జాలరుగా మారాలి. అయా, నశించిపోయే బిడ్డలను రక్షించాలి ప్రభా, నీ సన్నిధికి నడిపించాలి నాయన. యేసయ్యా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, ప్రతి బిడ్డ మీద దిగిరండి నాయన ప్రభా. అయా, మేము అనేకులకు దీవెనగా ఉండినట్లుగా ఈరోజు ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని, ఈరోజు ఈ వాక్యమైన ప్రతి బిడ్డ మీద నీ దీవెనలు వచ్చునుగాక, నీ వెలుగు వచ్చునుగాక నాయన. ప్రతి ఒక్క బంధకాలు యేసు నామములో తెంచివేయండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్క చీకటి యేసు నామములో మా జీవితం నుంచి తొలగిపోవునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.